అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. నా పేరు పి హాజీ. మా నాన్న పేరు పి అన్వర్ బాషా అలియాస్ పిఏ బాషా. మా నాన్న ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్గా తన సర్వీసు పూర్తి చేసుకొని మెడికల్ అన్ఫిట్ అయినారు. మెడికల్ అన్ఫిట్ అయినందుకు రావాల్సిన ఎటువంటి బెనిఫిట్స్ రాలేవు. అవి రాకపోగా మా నాన్న కష్టార్జితమైన గ్రాట్యుటీ, ఎస్ఆర్బిటీ, పిఎఫ్ ఈ నిధులు మంజూరు చేయడంలో మన ఆధుని ఆర్టీసీ డిపో మేనేజ్మెంట్ నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నది. దయచేసి మాపై దయ ఉంచి మా నాన్నకు రావాల్సి ఉన్న ఏవైతే నిధులు బకాయిలు ఉన్నాయో అవన్నీ త్వరగా వచ్చేటట్లు చూడాల్సిందిగా పై అధికారులను కోరుతున్నాను. మా నాన్న మార్చి 28వ తేదీన మెడికల్ అన్ఫిట్ అయినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారం లేదు. మా నాన్నకు రావాల్సిన పెన్షన్ గత 6 నెలల నుంచి రాలే. ఇప్పుడు ఈరోజు ఉదయం 12:30 గంటలకు మా నాన్నగారు స్వర్గస్థులన్నారు. ఇప్పుడు మా భవిష్యత్తు ఏంటి, మా పరిస్థితి ఏంటి? మా నాన్న కష్టార్జితంతో కూడినటువంటి ఆయనకు రావాల్సిన ఏదైతే మొత్తం ఉందో అది ఆయనకు ఉపయోగపడకపోతే ఇంకేమీ లాభం? ఈ నిర్లక్ష్య ధోరణి వహిస్తున్న మన ఆధుని డిపో సీనియర్ అసిస్టెంట్ గోపాల్ సారు అలాగే మేనేజర్ సారు పై చర్యలు తీసుకోవాల్సిందిగా పై అధికారులను కోరుచున్నాను. నా పేరు పి హాజీ. నేను డ్రైవర్ పిఏ భాషా గారి అబ్బాయిని. మేము నలుగురు పిల్లలము, ఒక చెల్లెలు, 4 అన్నదమ్ములు, ఒక చెల్లెలు. మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కూడా కల్పించలేదు. ముఖ్యంగా ఏమనగా నేను మా నాన్న ఆధుని డిపో ఆఫీసు చుట్టూ తిరిగి ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళు వినిపించుకోవటం లేదు. మాకు రావాల్సిన బకాయిలను త్వరగా ఇప్పించవలసిందిగా పై అధికారులను కోరుచున్నాను. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పి అన్వర్ బాషా గారు ఈరోజు స్వర్గస్థులైనారు. ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆయన ఒక 5 నెలల కింద ఆయన ఆర్టీసీలో వర్క్ చేసేవాళ్ళు. ఆయన వృత్తిరీత్యం ఏంటంటే డ్రైవర్గా పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఈరోజు పొద్దున స్వర్గస్థులైనారు. వీళ్ళకు రావాల్సిన బకాయిల కోసం 5 నెలల నుంచి వాళ్ళ సంబంధించిన మేనేజర్ దగ్గర, డిపో దగ్గర, విజయవాడకు తిరిగి వీళ్ళకి సాల అవుతుందని చెప్పి మొరబెట్టుకుంటున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన ఈరోజు ఇక లేరు. కాకపోయినా కానీ 5 నెలలు వాళ్ళు మెడికల్ అన్ఫిట్లో ఉన్న ఏ ఒక్క బకాయిపు రాలేదు. ఆయనకి ఏ ఒక్క రావాల్సిన బెనిఫిట్స్ ఏం రాలేదని చెప్పి వాళ్ళైన కుమారులు ఇక 4 ఉన్నారు. వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు. వీళ్ళు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే వీళ్ళు ఎవరైతే సంబంధించిన అధికారులు మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఎవరో గోపాల్ గారు అంట, వాళ్ళు ఎవరో పేర్లు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ మీద వాళ్ళు చట్టపరంగా కూడా వాళ్ళు ముందుకెళ్ళడానికి చట్టపరంగా వాళ్ళని కేసు వేయడానికి కూడా వాళ్ళు వేస్తామంటున్నారు. అయినంత తొందరలో ఏంటంటే ముఖ్యంగా ఆయన సర్వీస్ చేసిన గ్రాట్యుటీ పిఎఫ్ ఏదైతే ఉందో ఇది చేయడానికి నిర్లక్ష్య వైఖరి ధోరణి ఉందని చిన్న మాట చాలా వాస్తవం అని చెప్పి వాళ్ళు అనడం జరుగుతుంది. ఇకపైన దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉందో ఆ పి అన్వర్ బాషా గారికి రావాల్సిన బకాయిలు ఏదైతే ఉందో ఇప్పటికైనా కానీ అయినంత తొందరలో వాళ్ళ కుటుంబంకి అందజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. నా పేరు ఖాజా ఆదోని. నమస్కారం అండి. నేను ఆర్టీసీ డిపో మేనేజర్ ఆదోని డిపో అండి. నా పేరు మొహమ్మద్ రఫీక్. ఈరోజు పి అన్వర్ బాషా మెడికల్ రిటైర్మెంట్ అయిన డ్రైవర్ గారు ఈరోజు స్వర్గస్థులైనారని చెప్పుటకు విచారిస్తున్నాను. ఇతని వాళ్ళ అబ్బాయి మీడియా ద్వారా అతనికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవీ రాలేదు, ఆర్టీసీ డిపో మేనేజ్మెంటు చాలా డిలే చేసినారని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. కానీ వాస్తవంగా ఇతను 19/4/2024 తేదీన మెడికల్ రిటైర్మెంట్ కాబడినారు. వీరికి పిఎఫ్ 2,81,185 రూపాయలు 12/7/2024 తేదీన ఇతని బ్యాంక్ అకౌంట్ నందు జమ కాబడినది. అట్లాగే ఇతని సిసిఎస్ సొసైటీ నందు లోన్ తీసుకుని బాకీ ఉండినారు.
ఇతని అమౌంట్లో నుంచి ఆ బాకీలు అన్నీ అడ్జస్ట్ చేసినారు. అట్లాగే ఇతని ఎస్బిటి క్లెయిమ్, స్టాఫ్ బెనిఫిట్ కమ్ థెఫ్ట్ కమ్ అని ఫండ్ ఉంటుంది. అమౌంట్ కూడా 24/6/24వ తేదీనే ఈ ఆఫీస్ నుంచి ఆ ఎస్బిటి సెక్రటరీ గారికి ఇతని అమౌంట్ సెటిల్ చేయమని ఇక్కడ నుంచి పంపించడం కూడా జరిగింది. అట్లాగే ఇతని ఎస్ఆర్బిఎస్ అని ఒకటి ఉంటుంది, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అని. దాంట్లో 50,974 రూపాయలు జూలై 2022లోనే ఇతనికి జమ కాబడ్డాయి, సెటిల్ చేయబడ్డాయి. ఇప్పుడు అతనికి గ్రాట్యుటీ 5,79,361 రూపాయలు 16/8/2024వ తేదీన సబ్ ట్రెజరీ దానికి గవర్నమెంట్ కోసము అప్లోడ్ చేయబడింది. అది గవర్నమెంట్ నుంచి ఫండ్స్ను బట్టి వాళ్ళు సబ్ ట్రెజరీ వాళ్ళు వాళ్ళ అకౌంట్లో జమ చేయబడతాయి. ఒక టర్నల్ ఎంకాష్మెంట్ కేసు ఒకటి ప్రాసెస్లో ఉంది. అది కూడా మేము తొందరలో ఈరోజు రేపటిలోనే అతనికి ప్రాసెస్ చేసి సబ్ ట్రెజరీకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ లేట్ అనేది, ఈ టర్నల్ ఎంకాష్మెంట్ అనేది ఇతను పనిచేసిన స్థానాల్లో ఎక్కడెక్కడ ఏ డిపోలు ఉన్నా అక్కడ నుంచి నోట్ డ్యూస్ తెప్పించడంలో కొంత టైం తీసుకుంటుందండి. అది ఇక్కడ జరిగింది. మిగతా ఒక టర్మినల్ ఎంకాష్మెంట్ తప్ప అన్నీ కూడా ఇతనికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా మేము అప్లోడ్ చేయడం జరిగింది. నిన్న ఆయన అబ్బాయి వస్తే కూడా నాతో మాట్లాడడం జరిగింది. నేను అబ్బాయికి ఇదే విషయం చెప్పాను. టర్మినల్ ఎంకాష్మెంట్ కూడా ఈ 2 డేస్లో నేను అప్లోడ్ చేయిస్తానమ్మా. మిగతావన్నీ రావాల్సినవన్నీ మీ ఫాదర్ పేరు మీద అప్లోడ్ చేయబడినాయి. పిఎఫ్ వచ్చింది, ఎస్ఆర్బిఎస్ వచ్చింది, తర్వాత సిసిఎస్ సెటిల్ చేశారు, ఎస్బి గ్రాట్యుటీ అప్లోడ్ చేసినాం బాబు, పోయిన నెలలోనే అప్లోడ్ చేసినాము. ఇప్పుడు గ్రాట్యుటీ కూడా ఇది టర్మినల్ ఎంకాష్మెంట్ ఒక 2-3 డేస్లో నేను చేపిస్తానని చెప్పడం కూడా జరిగిందండి. ఇది వాస్తవం అండి. ఇప్పుడు ఇంకోటి ఏమైనా అవకాశం ఉందా సార్? వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ఉద్యోగం రావడానికి ఏమైనా అవకాశం ఉందా? ఇక్కడ ఏంటంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము మెడికల్ అన్ఫిట్ అయిన కుటుంబ సభ్యులకు 5 సంవత్సరాల పైబడి సర్వీసు కలిగి ఉండి మెడికల్ రిటైర్మెంట్ అయితే అట్లాంటి వాళ్ళకు మెడికల్ ఇన్వాలిడేషన్ అనే స్కీమ్ ఒకటి ఉంది. దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. కానీ ఈ ఎంప్లాయీ అన్వర్ బాషా కేవలం 1.5 సంవత్సరం సర్వీసే కలిగి ఉండడం వల్ల అతనికి చెల్లుబాటు కాదు. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512-251-525, సెల్ 7396003394.